సో గుడ్ మార్నింగ్ గైస్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఫ్రైడే 11 కేమో నవీన్ లేపినాడు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇండియా నుంచి వస్తున్నాడు అనమాట, విష్ణు బ్రో అనేసి. మెయిన్ టెక్ వస్తున్నాడు బిజినెస్ అనాలిటిక్స్ కోసము. బీటెక్ ఫ్రెండ్ జూనియరా సో బీటెక్ ఫ్రెండ్ అనమాట. జూనియర్ ఫ్రెండ్. ఓహో, జూనియర్ ఫ్రెండ్ అయ్యాడు. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. బీటెక్ లో ఏ కాలేజ్ చదివింది నువ్వు? సవిత, చెన్నై సవితాలో అయితే చేశాడు అనమాట ఈయన గ్రాడ్యుయేషన్. సో అది మ్యాటర్. ఇప్పుడైతే ఆయన బర్మింగం లో దిగుతున్నాడు ఎయిర్పోర్ట్ లో. సో మేమైతే ఇప్పుడు బర్మింగం కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. పదండి. కానీ మర్చిపోకుండా ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేసి రావచ్చు కదా, సో దట్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలుస్తుంది. వెళ్ళే దారిలో లైట్ కడుపు నిండుకుంటున్నావా? సినిమాని బర్న్ అంట 1.20 pounds. నవీన్ యాపిల్ పై తీసుకున్నాడు. నవీన్ యాపిల్ పై అంటే భయంకరంగా ఇష్టం. సో అది మ్యాటర్. అండ్ ఆల్సో మ్యాంగో కూడా తీసుకున్నా, సమ్మర్ వచ్చేసింది కాబట్టి. మరి ఎట్లా ఉంటుందో ఏమో మ్యాంగో ట్రై చేయాలా. మా దీని అమ్మాయి ఆరెంజ్ జ్యూస్ తీసుకోకూడదు. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామంటే సూపర్. అది ఇంకా దగ్గు మంది లాగా ఉంటది అనుకోండి, అంత ఒకలాగా ఉంటది అసలు. సో గైస్, మన పక్క స్టేషన్లు అంటే జనాభా రోడ్డు మీద అంతా కూర్చొని ఉంటారు. రైల్వే స్టేషన్ అనగానే ఇక్కడ చూడండి అంత నీట్ గా ఉందో, అసలు జనాలే లేరు. మేబీ లోపల వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేస్తా అంటారు. అండ్ ఇది చూడండి, ఇది కూడా స్టేషనే అంట. భలే ఉంది కదా ఈ బిల్డింగ్ కూడా. సో ఫస్ట్ మేము బస్సులో వెళ్తున్నామేమో అనుకున్నా గానీ, బట్ ట్రైన్ లో అంట వెళ్ళేది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోపలే దింపుతుంది అంట ట్రైన్. సో అది ఇంకా ఈజీ కాబట్టి ఎట్లా వెళ్తున్నాము. ఇంకా క్యాబ్ అంటే క్యాబ్ దోలు తీరుతుంది. క్యాబ్ ఎంత పడుతుంది? 12-10 పడుతుందా? మా ఇంటి నుంచి బర్మింగం కి 35 పడుతుందంట క్యాబ్. 3,500. ట్రైన్ బెస్ట్. ట్రైన్ ఎంత పడుతుంది? ఇద్దరు కలిపి 560. అదే కదా. సో ఇద్దరికి కలిపి ఒక 500 రూపీస్, 5 pounds అట్లా పడుతుందంట. సో వెళ్ళిపోదాం అదని. సో గైస్, గట్టిగా మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది. లైబ్రరీలో ఉన్నట్టు పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది అనమాట. నేను వెయిటింగ్ రూమ్ లో. భలే ఉందప్ప. ఇక్కడైతే కొంతమంది వచ్చి చదువుకుంటున్నారు. మరి ఏమో మాది వచ్చేసి ట్రైన్ 12:15 కి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకో 15 minutes వెయిట్ చేయాలి ఇక్కడే. దాని తర్వాత జస్ట్ ఎగ్జాక్ట్ 15 minutes కి బర్మింగంకి వెళ్ళిపోతాం. సో గైస్, మీరు చూస్తున్నారా, ఇప్పుడు లగేజ్ కాబట్టి ఎక్సెల్ మాత్రమే బుక్ చేసుకోగలుగుతాము. నార్మల్ బుక్ చేసుకోలేం. నార్మల్ బుక్ చేసుకుంటే లగేజ్ ఎక్కనివ్వరు. సో 45 pounds పెట్టుండారు. అంటే దాదాపు 4,500. ఏంది 7 నుంచి 15 నిమిషాలే పక్కకి. సర్లే, పోను ఒక 30 వేసుకున్నా, వచ్చేటప్పుడు ఒక 45, పోరాడానికి ఒక 10,000 ఫస్ట్. అండ్ చాలా మంది ఏమంటారంటే, ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటారు. ఇండియా రేట్ లో చెప్పకపోతే ఏమో, బ్రో ఇండియా రేట్ లో కూడా చెప్పు బ్రో అని మెసేజ్ పెడతారు. ఇండియా రేట్ లో మెసేజ్ చెప్తే ఏమో, బ్రో నువ్వు వాడికి పోయినప్పుడు కంపేర్ చేయొద్దు అంటారు. ఏం చేయమంటారు ఇంకా. సో గైస్, ఈ ట్రైన్ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. వాయమ్మో నా ముందర 2 అమ్మాయిలు కూర్చోండారు. నాకైతే భలే నచ్చింది ట్రైన్ కూడా. వీడికి ఇట్లా ట్రైన్ లో అమ్ముకోవాలి ఫ్రెండ్స్. అట్లా కాదు కానీ సైలెంట్ గా లంచ్ పార్సల్. వీడేమంటే ల్యాప్టాప్లు పెట్టుకొని బుక్కులు పెట్టుకొని చదువుకుంటున్నారు. మరి ఏదో డిఫరెంట్ గా ఉంది. మన ట్రైన్లతో అసలు అంటే మన ట్రైన్లు తక్కువ చేస్తున్నాను కాదు కానీ చెప్తాను, జస్ట్ అట్లుంది పరిస్థితి. సో గైస్, మనము ఇక్కడ బర్మింగం ఇంటర్నేషనల్ అనే స్టాప్ లో దిగగానే మనము ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడే మనకి షటిల్ బస్సెస్ ఉంటాయి. షటిల్ ట్రైన్స్. అది ఎక్కగానే ఏంది ఒక అగ్గిపేట లాగా ఉంది. అగ్గిపేటలోనే మొత్తం జనాభా అంతా ఉండారు. సో ఇది ఎక్కగానే మళ్ళీ మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకెళ్తాది అనమాట. సో దాంట్లో వెళ్తాము. సో గైస్, మనం అయితే బర్మింగం ఇంటర్నేషనల్ అనేసి ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ దిగగానే మనం ఒక బిల్డింగ్ లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఆ బిల్డింగ్ లో మనకి షటిల్స్ ఉంటాయి.
షటిల్స్ అంటే ట్రైన్స్. ఇప్పుడు మనము ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ కన్నా అట్లా తీసుకొని పోయే వాటిని షటిల్స్ అంటారు అనమాట. సో ఆ షటిల్ ఎక్కగానే మనల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోకి దింపుతారు. మేము ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగినాము. ఇప్పుడు అరైవల్స్ వచ్చే వాళ్ళు అరైవల్స్ చోట వస్తారు. సో అరైవల్స్ కి అయితే వెళ్తున్నాము. ఈ బ్రో ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నాడంట, మెసేజ్ చేశాడు. సో ఇమిగ్రేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోవాలి నీట్ గా. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు మేబీ ఇమిగ్రేషన్ జరుగుతూ ఉంటది. ఫుల్ టెన్షన్ ఉంటది అనమాట. ఏం అడుగుతారు ఏందో నాకైతే లిటరల్లీ వణికింది. నన్నైతే 3 క్వశ్చన్లు అడిగినారు. ఎందుకు వచ్చినావు? మాస్టర్స్ అని చెప్పాను. ఏ యూనివర్సిటీ అన్నాడు? కవెంట్రీ యూనివర్సిటీ అన్నాను. ఏ కోర్స్ అన్నాడు? ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అన్నాను. అయిపోయింది, నీ ఎగ్జామ్స్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేసినాడు. నిన్నేం అడిగినాడు? కోర్స్ నేమ్, తర్వాత అకామిడేషన్. సో అది మోస్ట్లీ అవే అడగచ్చు. రెండే అడిగాడు. తెప్పించుకున్నాడు సెట్. ఈ బ్రోన్ కూడా అవే అడగచ్చు. అదనమాట. వస్తా అంటాడు, చూద్దాం. వచ్చి 15 నిమిషాలు అవుతుంది. జనాభా వస్తానే ఉన్నారు గాని ఈడుగా రావట్లే. అసలు ఈవెన్ ఇండియన్స్ కూడా ఒక్కరు కూడా కనపడలేదు ఇప్పటి వరకు. మరి ఏం పాడో నాకు తెలిసి ఇమిగ్రేషన్ కాదు కానీ బ్యాగ్ లగేజ్ తీసుకుంటాం కదా, అది మాత్రం భలే లేట్ అయిపోద్ది. నేను వచ్చినప్పుడు 25 మినిట్స్ వెయిట్ చేసినాను. చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. వస్తానే ఉన్నారు జనాలు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో గైస్, ఈ బ్రోకి బిఆర్పి తీసుకుందాం కాన్ఫిడెంట్ గా ఇంటికి నుంచి నడుచుకొని వచ్చినాము. మ్యాటర్ ఏడుకి వచ్చి చూస్తే పాస్పోర్ట్ మర్చిపోయినాడు ఆ బ్రో. సరే నెక్స్ట్ ఇంకా బ్రోకి ఏమైనా షూస్ కావాలంటే సో ఇంకా షూస్ తీసుకుందామని వెళ్తున్నాము. మంచి జనాలు భయంకరంగా ఆడుకుంటున్నారు. సమ్మర్ వస్తే చాలు ఇక్కడ వాళ్ళకి పండగ అనమాట. ఏమడిగినారు క్వశ్చన్ నిన్ను ఇమిగ్రేషన్ లో? అడిగోగానే వాడు వచ్చేసి అవి షూయిన్ అన్నాడు. షూయిన్ ఏందిరా అనుకున్నా. తర్వాత సారీ ఐ డెంట్ అండర్స్టాండ్ అంటే మళ్ళా అవి షూయిన్ అన్నాడు. ఐ డెంట్ అండర్స్టాండ్ అన్నాడు. మళ్ళా తర్వాత స్టూడెంట్ రైట్ అన్నాడు. స్టూడెంట్ ఎస్ అన్నా. తర్వాత ఓకే విచ్ యూనివర్సిటీ, హౌ లాంగ్ యువర్ కోర్స్ అట్ట అని అడిగాడు. చెప్పేసిన. ఇంకోటి ఏంటంటే నాతో పాటు ఇంకోటి ట్రావెల్ చేసాడు. వాడేంది ఓడు వణకుతున్నాడు. వాడికి పోయి వణకుతా అన్నాడు. ఇమిగ్రెంట్ ఆఫీసర్ ఉండేసి పోయారు షివరింగ్ అంటే ఫియర్ అన్నాడంట. ప్లేస్ యువర్ తమ్ అండ్ గో అనింది. స్టాంప్ వేసి పంపించేసారు. క్వశ్చన్ అడగలేదు అసలు ఏం అడగల. వాడు వణకుతున్నాడంట. రిపోర్ట్ కాదు పంపించేసారంట. ఇట్లా వంగుతున్నాడంట. వైఆర్ షివరింగ్ అని అడిగింది ఆఫీసర్. అప్పుడు వచ్చేసి ఫియర్ అన్నాడు. వీడు మనోడు కొంచెం మెత్తకలాగా ఉన్నాడు. అర్థమైపోయింది. సరే అనేసి క్యాష్ తీసుకొని ఏం చెప్పదు దాంట్లో ఉంటది ఇన్ఫర్మేషన్ అనేసి ఆమె తంబేసుకొని పంపించేసింది. ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా మన వాళ్ళ బర్మింగం లో? సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే బర్మింగం వేసుకొని వచ్చేయండి. చెప్పలేము. లండన్ రోడ్ బర్మింగం కాదు, అక్కడ స్కాట్లాండ్ రోడ్ బర్మింగం వేసుకొని వచ్చాడు అనుకో వాళ్ళు తిరుగుతుంది. బట్ టైం గైస్, ఒకవేళ టైం బాగాలేదంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పినా రిటర్న్ పంపించేస్తారు. సో ప్రిపేర్ అయ్యేసారండి, అది మ్యాటర్. సో హై గాయ్స్, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నైట్ టైం 9:30 అవుతుంది. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చినాను అనమాట. ఇంతసేపు ఏం చేశానంటే మనకి రేపు ఎల్లుండి పార్ట్ టైం ఉండదు. రేపటి వీడియో రేపు నేను లేచి రెడీ చేసి వెళ్ళిపోతాను కాబట్టి రేపు టైం ఉండదు ఎల్లుండి వీడియో ఎడిట్ చేయడానికి. సో దట్ ఎల్లుండికి వీడియో ఎడిట్ చేసేసినాను. ఏంది మార్నింగ్ లాంగ్ వీడియో పెట్టారు కదా సండే కాబట్టి, సో అది చేసినాను. ఇంకా షార్ట్ అయితే రేపు నైట్ వచ్చి చేస్తాను, లేదంటే ఈ రోజు చేస్తాను. ఇంకా ఎల్లుండి అంటే మండే వీడియో పెట్టాలంటే నేను సండే కూర్చొని ఎడిట్ చేయాలి. సండే కూడా షిఫ్ట్ ఉంది కాబట్టి మండే వీడియో కూడా ఈ రోజు చేసేసినాను. ఇది లాంగ్ వీడియో. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా 2 లాంగ్ వీడియోలు చేసేసినాను. 3 షార్ట్స్ చేయాలి రేపటికి, ఎల్లుండికి, ఆ ఎల్లుండికి. అంటే సాటర్డే సండే మండేకి 3 షార్ట్స్ చేయాలి. అవి ఈరోజు నైట్ కూర్చొని చేయాలన్నమాట. ఇప్పుడు కిందకి వెళ్ళి మన వాళ్ళు ఏదో గుడ్డు కూర ఏదో చేస్తున్నారు. సో అది కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడుకుంటా కొంచెంసేపు టైం పాస్ చేద్దాము. సో అదనమాట మ్యాటర్. ఫ్రెష్గా ఉంది అబ్బా, స్నానం చేసినా కాబట్టి. ఇప్పుడు మొత్తం టోటల్ 5 వీడియోలు తోలు తీరుతుందిరా బాబు. బట్ ఎనీవేస్ మీకోసం ఏదైనా చేస్తాను నేను. సో అదనమాట, కిందకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ బ్రో ఈ రోజు వచ్చినాడు, రెస్ట్ తీసుకోకుండా మా కోసం గుడ్డు కూర చేస్తున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఈ బ్రోకి ఆల్రెడీ ముందు నుంచే వచ్చంట వంట. సో అది ఏదో ఒక రోజు మంచి చికెన్ అయితే చేయించుకుంటాను. ఇప్పుడు ప్రెసెంట్ గుడ్డు కూర చేస్తున్నాడు. అది
గైస్ ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 2:12 అయితే అవుతుంది. జస్ట్ నా ఇప్పుడే అప్లోడ్ చేసినాను అనమాట ట్రైన్ వీడియో. సో ఈరోజు మనము వెళ్ళాం కదా, అంటే బ్రోన్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాం కదా. సో అక్కడ ట్రైన్ ఎక్కేది వీడియో అయితే తీసినాను. సో అదైతే ఎడిట్ చేసి రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేసినాను. అండ్ ఆల్సో మనకి రేపైతే పార్ట్ టైం ఉండదు ఈవినింగ్ 5కి. అండ్ ఆల్సో మనకి ఎల్లుండి లాంగ్ వీడియో పెట్టాలి కాబట్టి అది ఎడిట్ అంతా చేసేసినాను. సో దానికి కొంచెం మ్యూజిక్ అదొక్కటి బ్యాలెన్స్ ఉండదు. సో మార్నింగ్ త్వరగా లేసేసి అది చేసేసేయాలి. చేసేసి మనము అప్లోడ్ అయితే చేసేయాలి. మనకి thumbnail అయితే వచ్చేసి ఉండదు. సో సెట్ అనమాట, నో ప్రాబ్లము. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. సరే మరి తెలుస్తాను. బాయ్.